ఇవాళ ఇంకొక విషయం నేను ఒక 3-4 సూట్ అయినటువంటి విషయాలు నేను తెలంగాణ ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. బండి సంజయ్ గారు మీరు కూడా వినాలి కేర్ఫుల్గా. ఊకే సిబిఐ విచారణ అని అంటా ఉన్నావు కదా. రేవంత్ రెడ్డి రక్షకుడైనటువంటి ఒక బండి సంజయ్ గారు దయచేసి ఏ రకంగా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారనేటువంటి ఒక విషయాన్ని కేంద్ర హోంమంత్రి ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఫిబ్రవరి 2019 నాడు ఈడీ ఎంటర్డ్ ఇంటు ద ఫ్రే. వేం నరేందర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఉదయ్ సింహారెడ్డి గారు, ఇంకా ఎవరెవరో అందరి పేర్లు పెట్టి వాళ్ళు ఛార్జ్షీట్లో ఈ ఈడీ కేసులో ఇరికిచ్చినారు. ఏమైంది ఈ కేసు బండి సంజయ్ గారు? ఏమైంది ఈ కేసు? కేసీఆర్ గారి పైన సిబిఐ విచారణ జరగాల అని చెప్పని కోరుతున్నావు, ఈడీ విచారణ జరగాలని కోరుతున్నావు. రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ ఈడీ విచారణ నమోదైంది. ఛార్జ్షీట్ హస్ బీన్ ఫైల్. ఒక్కనాడన్నా నీ నోట్లోకి వెళ్ళి ముత్యాలు రాలనాయా బండి సంజయ్ గారు? రేవంత్ రెడ్డి గురించి ఒక్కసారన్నా ఈ కేసు ఏమైంది, ఈడీ ఎందుకు విచారణ జరపలేదు, ఈడీ ఒకసారి ఓటుకు నోటు కేసులో ఈయన పేరు దర్జ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కూర్చునే నైతిక అర్హత లేదని ఒక్కనాడన్నా అన్నవా? మరి మేము రేవంత్ రెడ్డి నిన్ను గెలిపించిండు అని అంటే మళ్ళీ ఏదో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దడుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తా ఉన్నావు. మళ్ళీ రుణం తీర్చుకుంటా ఉన్నావు నువ్వు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి చేస్తుండే తప్పిదాలను ప్రశ్నించకుండా. కేసీఆర్ గారు 18 నెలలు అయిందా గద్దెదిగి? 18 నెలలు సొల్లు పురాణం లెక్క ఇంకా కేసీఆర్ అని చెప్పని ఒక పక్కన రేవంత్ రెడ్డి రామకోటి రాస్తా ఉండే, ఒక పక్కన నువ్వు రాస్తా ఉన్నావు రామకోటి. మీకు దమ్ముంటే ఒక నిందితుడు అని చెప్పని ఈడీ పేర్కొంటున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోమని చెప్పని ఓటుకు నేటి కేసు పైన కూర్చో. ఈడీ దగ్గర ఒక్కసారి పోయినవాను, ఒక్కసారన్నా ఈడీ దగ్గర పోయినావా? 1. 2, నేషనల్ రాయల్ కేసులో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు యంగ్ ఇండియా కంపెనీకి నేను టికెట్లు ఇప్పిస్తా, నేను పార్టీ పదవులు ఇప్పిస్తా అని చెప్పని ఆ యంగ్ ఇండియాకు నిధులు ఇప్పించినవు అని చెప్పని ఛార్జ్షీట్లో ఈడీ మెన్షన్ చేసింది. బండి సంజయ్ నీకు తెలుసా? ఒక్కసారన్నా మాట్లాడతావా దీని గురించి? మాట్లాడినవా? పొద్దున్న లేస్తే కేసీఆర్ సిబిఐ కేసు, కేటీఆర్ సిబిఐ కేసు, హరీష్ రావు సిబిఐ కేసు. మరి ఈ సిబిఐ కేసు ఏంది, ఈ ఈడీ కేసు ఏంది? 2. 3వ ముచ్చట, ఇది చాలా సీరియస్ క్రైమ్. ఇది నేను చెప్పబోయేది, ఇది కంప్లీట్ డార్మెంట్లో పెట్టేసిండ్రు. విజయ సంకల్ప సభ అని చెప్పని ఏప్రిల్ 23, 2024 అమిత్ షా గారు మాట్లాడుతూ వాళ్ళ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లు తుంగలో దొక్కుతారని చెప్పని ఒక దొంగ వీడియో మార్పు చేసిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి గారి పైన అభియోగం చేస్తూ సాదాసీదా బీజేపీ కార్యకర్త కేసు ఫైల్ చేయలే. ప్లీజ్, ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉన్నటువంటి ఒక సంస్థ కేసు ఫైల్ చేసింది. అది ఢిల్లీలో. దాని మీద నోటీసులు సర్వ్ చేసిండ్రు. ఇంతవరకు ఛార్జ్షీట్ లేదు. అడిగే దమ్ముందా? మీ సొంత నాయకుడిని రేవంత్ రెడ్డి వీడియో మార్పు చేసి రిజర్వేషన్లు మీరు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తుంగలు దొక్కుతామంటే ఈ కేసు గురించి ఇంతవరకు నువ్వు మాట్లాడతలేవు. ఇక చెప్పుకుంటా పోతే 187 కోట్ల ముచ్చట కర్ణాటక నుండి, ప్రభుత్వం నుండి, ప్రభుత్వ అకౌంట్ నుండి మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 187 కోట్ల రూపాయలు ఎన్నికల సందర్భంలో తీసుకొస్తే అందులో 20 కోట్లు లిక్కర్ కొన్నారని చెప్పని ఛార్జ్షీట్లో రాస్తారు. వివిధ అకౌంట్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ వివిధ అకౌంట్లో డబ్బులు వేసిందంటారు. ఒక్కటన్నా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడవే? పొద్దున్న లేస్తే కాళేశ్వరం అంటుంటివి, ఫోన్ ట్యాపింగ్ అంటుంటివి, కేసీఆర్ అంటుంటివి. కాళేశ్వరం గురించి చిల్లర మల్లరగా మాట్లాడుతుండు. నేను బండి సంజయ్ గారికి నేను పంపించదలుచుకున్నా. ఈ తెలంగాణ ప్రాణధార, జీవధార, ఇది హరీష్ రావు గారు మొన్న ఇచ్చినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాపీ. ఇది అద్భుతమైన పుస్తకం బండి సంజయ్ గారు. ఇది చదువుకోరి. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్,
141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల వినియోగం. ఇది కాళేశ్వరం. 2 పియర్స్ కూలిపోతే దాన్ని పడావులో పెట్టిన రేవంత్ రెడ్డిని దోషిగా నిలబెట్టేట్టుగా నైతిక బాధ్యత ఉన్న కరీంనగర్ ఎంపీ, కరీంనగర్ మంత్రి, నువ్వు ఇవాళ తెలంగాణ పాలిట శాపంగా మారిన విషయాన్ని బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఇంకొక ముచ్చట, అరే మీరు ఈటల రాజేందర్ గారికి మీకు ఇద్దరు పంచాయతీ ఉంటే ఊరిమురిమి పిల్లి ఎవరి మీదనో పడ్డట్టు మీరు తెలుసుకోరు భయ్, మాకేంది గల్లాలు పట్టుకోరా, బీజేపీ ఆఫీస్లో కొట్లాడుకోరు ఈటల రాజేందర్ బండి సంజయ్. పార్టీ స్టాండ్ అన్న నీది పార్టీ స్టాండ్ అని నువ్వు చెప్తున్నావు, నాది పార్టీ స్టాండ్, నాది నైతిక స్టాండ్ అని ఆయన చెప్తున్నావు. మీరు ఫస్ట్ తెలుసుకోరు. మీ అధ్యక్ష పదవుల కుర్చీల కోసం కాళేశ్వరం మీద దుమ్మెత్తి పోస్తా అంటే తెలంగాణ రైతాంగం నోట్లో బండి సంజయ్ గారు మన్ను పోసినట్టే అనే ఒక విషయాన్ని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా బాధ్యత ఉంటే, నీకు నిజంగానే కనుక కరీంనగర్ ప్రజలు ఓట్లేస్తే ఎంపీ అయితే, అక్కడి నుండే నువ్వు మంత్రి అయితే, మేడిగడ్డ దగ్గర కూర్చొని ఆ 2 పియర్స్ను రిపేర్ చేయించాలా. నువ్వు ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ ఎత్తాడు కదా, నువ్వు ఫోన్ చేయగానే ఎత్తాడు, ఎక్కడ పడితే అక్కడ ఫోన్ ఎత్తాడు. రిపేర్ చేయించండి. మా వినోదన్ అన్నట్టు దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఢిల్లీలో నీకు నిజంగానే పరపతి ఉంటే, రేవంత్ రెడ్డి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, ఆ తుమ్మిడిహెట్టు దగ్గర 152 ఫీట్ల ఎత్తుకు ప్రాజెక్టు కట్టరి, మీటర్ల ఎత్తు దగ్గర ప్రాజెక్టు కట్టరి. చిల్లర మల్లరగా మాట్లాడి మీరు పలచన కాకండి. తెలంగాణ ఉద్యమకాలంలో చాలాసార్లు అంటుంటివి, తెలంగాణకు శాపం, తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటిది ఆంధ్ర నాయకులు కాదు, తెలంగాణలో ఉంటూ తెలంగాణ నాయకులే బానిస మనస్తత్వంతో, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పినాం. ఇవాళ తెలంగాణ వచ్చిన 10-12 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా తెలంగాణకు ఆంధ్ర పాలకవర్గం అన్యాయం చేస్తూ ఉంటే, బండి సంజయ్ కరీంనగర్ అంటే ఒక గుండెకాయ తెలంగాణకు, విప్లవాల గడ్డ అది. ఆ గడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎంపీ, పార్లమెంట్ సభ్యుడు, మంత్రి అయి ఉండి తెలంగాణకు అన్యాయం చేస్తున్న చంద్రబాబును అడగడు, చంద్రబాబుతో కుమ్మక్కైనటువంటి రేవంత్ రెడ్డిని అడగడు, రైతాంగం నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు, మీడియా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ లట మళ్ళీ సుతపలుకులు మలుపుతూ ఉన్నారు. అందరికీ అవకాశం ఇచ్చిండ్రట, మాకొక్కసారి అవకాశం ఇవ్వాలట. అవకాశం ఇవ్వకపోతేనే ఇంత ఆగమాగం చేస్తూ ఉన్నారు మీరు. ఇక ఇస్తే ఏం చేస్తారు ఆగం చెప్పుని, మొత్తం ఆంధ్రాకో లేకపోతే ఇంకెక్కడికో మొత్తం తాకట్టు పెట్టేస్తారు మీరు, గుజరాత్కు తాకట్టు పెట్టేస్తారు. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అసలు బండి సంజయ్ గారు కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అసలు ఆయన అదృష్టం ఉండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో ఉన్న ఒక మేధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినావు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగా ఉంది, గెలిచినావు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని. అసలు నీకేమైనా దిమాక్ ఉందా అవే బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు, కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు. నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పలు బ్రిడ్జు రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనికే చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీది. రెండోది, నిన్న ఒక్కటే అడిగింది కదా స్ట్రేట్ క్వశ్చన్, ఎట్లా ఆయకట్టు ఎక్కువ వచ్చిందని. నేను బండి సంజయ్ గారిని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు ఒక్కటే సమాధానం చెప్పి కదా. డీటెయిల్స్లకి కూడా నేను బోను జస్ట్ 1 మినిట్లో కంప్లీట్ చేసేస్తా. ఎందుకంటే మా గౌరవనీయులు వినోద్ కుమార్ గారు, కమలాకర్ అన్న అండ్ శ్రవణ్ గారు చాలా డీటెయిల్గా చెప్పిండ్రు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు మాట్లాడేటప్పుడు
కొంచెం ఆలోచించి మాట్లాడండి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కొత్త ఆయకట్టు ఎంత క్రియేట్ చేసిర్రు? 5,71,000. రెండు కలిపితే, అన్ని కలిపితే, స్టెబిలైజేషన్, కొత్త ఆయకట్టు అన్ని కలిపితే వీళ్ళు క్రియేట్ చేసింది 6,64,000 మాత్రమే. ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత అన్ని కలిపి 48,74,000 ఎకరాలకి ఇవాళ నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. వాస్తవం ఇది కానా కాదా? మరి నీకు దిమాగ్ లేదా? 2000 నువ్వు అసలు బీజేపీ పార్టీవా, నువ్వు కాంగ్రెస్ పార్టీవా? రేవంత్ రెడ్డి చెప్తే నువ్వు పనిచేస్తావు, బస్ దట్స్ ఆల్. కాబట్టి ఖచ్చితంగా దీనికి నువ్వు జవాబు చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు 6 లక్షల, నువ్వు అడిగిన దానికే మేము జవాబు చెప్తున్నాం, 6,64,000 మాత్రమే ఉండే. ఎస్, మేము వచ్చిన తర్వాత 48,73,000 కేసీఆర్ ఇచ్చిండు. దీనికి నీకు దమ్ముంటే మాకు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు చలో దీని మీద చర్చకు దమ్ముంటే మా వినోద్ కుమార్ గారు వస్తారు, వాళ్ళతో పాటు కమలాకరణ గారు వస్తారు. చలో నీకు దమ్ముంటే కరీంనగర్ చౌరస్తా గడ్డ మీద కూర్చొని చర్చకు పెడదాం దా. కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండో, నువ్వేమి ఇచ్చినో, మీరేం చేసిరో, కాంగ్రెస్ ఏం చేసిందో చెప్దాం దా. దీనికి నీకు దమ్ముంటే దా.